బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం కట్టకిందపాలెంలో ఏర్పాటు చేసిన మెగా క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెగా క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చ్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా క్రైస్తవ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తప్పుదోవ పట్టించేందుకే ఓ పత్రిక దాని యాజమాన్యం పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇక గడిచిన 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీకే ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు. బాగా చేశారు. అందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా మా అద్దంకి నియోజకవర్గ ప్రజలు కానీ క్రైస్తవ సోదరులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తాం. కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కూడా ఈ విధంగా అద్దంకిలో కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక అద్దంకిలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ క్రైస్తవ సోదరులకి మంచి పండుగ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుంటారు. కాబట్టి మా క్రిస్మస్ పండుగని మా కాన్స్టిట్యూన్స్ ఉన్న క్రైస్తవ సోదరులు వాళ్ళతో పాటు ఈ పండుగలో పాల్గొని సోదర భావంతో వాళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకోవడం జరిగింది. ఈ పత్రిక అనేది అది అబద్ధాలతోటి కుట్రలతోటి స్థాపించిన పత్రిక. దానికి 24 గంటలు కూడా ఏదో ఒక ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నిటి కూడా చెడుగా ప్రజలకు చూపించే పనిలోనే ఉంటుందన్నమాట. కొన్ని పత్రికలు కొన్ని పార్టీలు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మొట్టమొదటిసారి ట్రోప్ ఛార్జీలో 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారి ఏమైందంటే రాబోయే రోజుల్లో ట్రోప్ ఛార్జీ అనేది ఉండకూడదు అనేది ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ పనిచేస్తాం. వేడుకల్లో పాల్గొనడానికి వచ్చాం.